న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. నీ కంటెంట్‌లో దమ్ముందా? జనాల్లోకి వెళ్ళిపోతది. సింపుల్ పాయింట్ అంతే. నువ్వు ఎవ్వరిని బతిమలాడుకోకు. నేనైతే లాస్ట్ 75 డేస్ నుంచి ప్రతి ఒక్కరికి షేర్ చేసేవాడిని. లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి అని షేర్ చేస్తే ఒక్క వీడియోస్‌కి కూడా కామెంట్ చేయలే ఎవడు కూడా. మహా అయితే ఎవడికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాడికి నచ్చిందంటే లైక్ చేస్తుండే అంతే. లేదంటే అది కూడా చేస్తుండే కాదు. నీ కాంటెంట్‌లో దమ్ముందా? ఎళ్ళిపోతది. అంతే. టైం పడతది. ఎందుకంటే నువ్వు తీసిన ఫస్ట్ వీడియోకి, 100థ్ వీడియోకి కంపల్సరీ డిఫరెన్స్ అయితే ఉంటది. 1000 ఫాలోవర్స్ అయ్యారు ఇప్పుడు. లాస్ట్ 4 డేస్‌లోనే 350 ఫాలోవర్స్ ప్లస్ వచ్చారు మామ నాకు. సింపుల్ పాయింట్. జనాల్లో రీచ్ అయింది. 30K ఒక్క వీడియో రీచ్ అయింది. రిమైనింగ్ వీడియోస్ కూడా వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. 500 కూడా రాలేదు మామ. లిటరల్లీ చాలా డిసప్పాయింట్ అయితుండే. 200, 300, 500 కూడా రావడం కూడా చాలా కష్టమైపోయింది నాకు. కానీ ఈరోజు ప్రతి ఒక్క వీడియో 2K ప్లస్ వెళ్తుంది. ప్రతి ఒక్క వీడియో. ఇలాగే కాన్స్టెంట్‌గా చేస్తే 1 ఇయర్‌లో 10K ప్లస్ ఖచ్చితంగా ప్రతి వీడియోకొస్తది. నాకు నమ్మకం ఉంది. సో, న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే గనక వాడు సపోర్ట్ చేయట్లేదు, వీడు సపోర్ట్ చేయట్లేదు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు, అవన్నీ పక్కన పెట్టి కాన్స్టెంట్‌గా వీడియోలు అప్డేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది చాలా ఇంప్లిమెంట్ వస్తది. సేమ్ నాకు కూడా. నా ఫస్ట్‌లో అయితే నోరు కూడా తిరిగేది కాదు. కెమెరా ముందుకొస్తే ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఎన్నో రా వీడియోలు డిలీట్ చేశాను మామ. చెప్తున్నా. ఈ న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్ అవ్వకండి. చేయండి. కంటిన్యూ చేయండి. ఏదైతే అది అవుతది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏముంది? డబ్బులేం ఖర్చు అయిపోవట్లేదు కదా! సమయం ఖర్చు అయిపోతుంది. సమయానికి ప్రాబ్లమ్ ఏముంది? సమయం మన చేతిలో ఉంది. డబ్బులంటే వాడిని వీడిని అడుక్కోవాలి. చలో ఈ వీడియో నచ్చితే గనక ఫాలో కొట్టేయండి. చలో బాయ్. నమస్తే.